ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఆ సాయినాథుని ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి దొరకాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఈరోజు సాయి మాటగా నా నోట ఆ బాబా గారు ఏం పలికించబోతున్నారో తెలుసుకుందామా? రండి వీడియోలోకి వెళ్దాం. బాబా గారు ఈరోజు వీడియోలో ఇలా అంటున్నారండి. బిడ్డ, నువ్వు ఈ కథ పూర్తిగా విన్నావంటే ఈరోజు రాత్రికే తప్పకుండా నీ కళ్ళలో కనిపించి నీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే వార్త ఒకటి చెప్తాను తల్లి అంటున్నారండి బాబా గారు. మరి ఆ కథ ఏంటో చూసేద్దామా? షిరిడి సాయిబాబా జీవించినన్ని రోజులు ఆయనని నానాసాహెబ్ అనే భక్తుడు బాగా దగ్గర నుంచి ఆరాధిస్తుండేవాడు. అంతేకాదు, భక్తితో పాటుగా సాయిబాబా అంటే అమితమైన ప్రేమ, అనురాగం. బాబాను చూడగానే ఒకలాంటి తన్మయత్వానికి లోనయ్యేవాడు. బాబాసాహెబ్ 2 పెళ్లిళ్ళు చేసుకున్నా ఆ ఇద్దరి భార్యలకు సంతానం కలగలేదు. దాంతో నానాసాహెబ్ షిరిడి సాయిబాబాను ఆశ్రయించి తన గోడును బాబా దగ్గర వెళ్ళబోసుకున్నారు. తన భార్యలిద్దరూ కూడా సంతానం కోసం అల్లాడిపోతున్నారని, వారి బాధ చూడలేకపోతున్నాను అంటూ బాబా గారి దగ్గర తన బాధ అంతా చెప్పుకున్నాడు. దైవాంశ సంభూతుడైన ఆ సాయిబాబా గారు అతన్ని కనుకరించి ఆశీర్వదించగా నానాసాహెబ్కు పుత్ర సంతానం కలిగింది. అప్పటిదాకా బాబాగారు మసీదులో కటిక నేల మీద నిద్రిస్తుండేవారు. అది చూసి నానాసాహెబ్ కారణ జన్ముడైన బాబాగారు ఇలా నేల మీద పడుకోవటం చూసి చాలా బాధపడ్డాడు. తనకు సంతానం ప్రసాదించినందుకు కృతజ్ఞతగా బాబాకి ఏదైనా చెయ్యాలని భావించి 4 మూరల పొడవు, 1 జానుడు వెడల్పు ఉన్న ఒక కొయ్య బల్లను తీసుకుని బాబాకు బహుమతిగా ఇచ్చాడు. అది చూసిన సాయిబాబా ఆ కొయ్య బల్లకు 4 వైపులా 4 గుడ్డ పీలికలను కట్టి మసీదు పైకప్పు దూలానికి వేలాడకట్టి ఆ కొయ్య బల్ల చుట్టూ 4 వైపులా 4 మట్టి ప్రమిదలను పెట్టి ఆ కొయ్య బల్ల మీద ఆజానుబాహుడైనటువంటి సాయిబాబా పడుకునేవారు. అయితే సాయిబాబా నిద్రిస్తున్న ఆ కొయ్య బల్ల ఆ పల్చటి గుడ్డ పీలికలో ఎలా మొయ్యగలిగేవో, ఇక ఆ మట్టి ప్రమిదలో రాత్రంతా ఆరిపోకుండా ఎలా ఉండేవో ఆ దృశ్యాన్ని చూసిన ఎవ్వరికీ అంతుపట్టేది కాదు. ఆ బల్ల కూడా భూమికి 5 అడుగుల ఎత్తులో వేలాడుతూ ఉండేది. దానిపైకి వృద్ధుడైన బాబా ఎలా వెళ్ళగలిగేవాడో కూడా ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. దాంతో బాబా ఎలా కిందికి దిగుతారో, ఎలా పైకి ఎక్కుతారో తెలుసుకోవాలని అక్కడికి భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉండేవారు. అయితే విచిత్రం ఏంటంటే, వారు ఎంత ప్రయత్నించినా బాబా ఆ బల్ల మీదకు ఎలా ఎక్కుతున్నారో, ఎలా దిగుతున్నారో, అక్కడ అలా ఎలా నిద్రిస్తున్నారో అర్థమయ్యేది కాదు. ఆ రహస్యాన్ని ఒక్కరు కూడా తెలుసుకోలేకపోయారు. అయితే ఈ విషయం ఊరంతా పాకింది. తండోపతండాలుగా జనాలు వచ్చేస్తున్నారు. ఇక బాబాకు అది చూసి చిరాకుతో ఆ కొయ్యబల్లను ఒక్కసారిగా తీసేసి విరిచి మసీదుకు దూరంగా విసిరి పారేశారు. అయితే ఆ భక్తులందరూ కూడా ఆ బాబాను వదలక ఆ కొయ్యబల్ల పైన ఎలా నిద్రిస్తున్నారు బాబా అని అడిగారు. దానికి బాబాగారు చిరునవ్వుతో నవ్వుతూ మసీదులోకి వెళ్ళిపోయారు. అయినా మన పిచ్చి గాని దైవాంశ సంభూతుడుగా వెలిసిన ఆ సాయిబాబాకి అసాధ్యం అంటూ ఏదైనా ఉంటుందా? పలచటి గుడ్డ పీలికలు అయినా ఆయన బరువుని ఆపగలగటమే కాదు, అవసరమైతే ఎలాంటి చెక్కబల్ల లేకుండా సాయిబాబా గారు గాలిలో కూడా ఏ ఆసరా లేకుండా నిద్రించగలరు. సాక్షాత్తు ఆ పరమశివుడే భూమిపై అవతరించి షిరిడి సాయిబాబాగా ప్రసిద్ధి చెందిన ఆ మహానుభావుడికి సాధ్యం కానిదంటూ ఏదైనా ఉంటుందా? ఉండగలదా? ఈరోజుటి ఈ చిన్ని కథ బాబా గారి
అద్భుత శక్తిని, ఆ లీలలను తెలియజేసే ఈ కథ మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.